ఆహ్, హ్మ్. ఆహ్, ఆ! రే మచ్చ 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 రే లేండి రే రే మచ్చ పోయిందిరా. మరి మచ్చి కింద ఎవరు ఉన్నారా నాన్న అన్న లేయండి అన్న 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 లేయండి అన్న. నీకు ధైర్యం కోసం మా ఊరి గుడి కథ చెప్తా. సరే చెప్పన్నా. తమ్ముడు ఒకసారి మా ఊరు చూడు, చూసిన తర్వాత మన స్టోరీలోకి వెళ్దాం. గుడి స్టోరీ కాబట్టి గుడి చూడకపోతే అలా గుడిని కూడా చూసేదే తమ్ముడు ఒకసారి. రాళ్ళపల్లి గుంటి అనుకుంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్. రే బైరా కూడా వస్తున్నాడు, వాళ్ళిద్దరిని దాచిపెట్టండి రా. రేయ్ వాళ్ళని వదిలిపెట్టండి, లేకపోతే మీరు ప్రాణాలతో వెళ్ళరు. అంత మునగాడువా? మగోన్నేరా, తమ్ముంటే చూపిస్తారా? దమ్ముంటే రారా చూసుకుందాం. మర్యాదగా వాళ్ళని వదిలేయండి రా, ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. నువ్వు మగాడివి అయితే వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళరా. దమ్ముంటే రారా, మీరు ఎంత మగలో చూసుకుందాం. రే వెళ్ళరా.
నువ్వు వెళ్ళరా. బాస్ ఈయన పేరు భాష. ఈయన ఈ మైనింగ్ సిండికేట్కి మెయిన్. ఈయన లేకపోతే ఏ పని జరగదు అక్కడ. సార్ మనం మైనింగ్ చేస్తున్నాం కదా, ఆ కొండల కాడ మైనింగ్ చేస్తున్నాం కదా, ఆ తెల్లరాళ్ళ మైనింగ్, అలానే ఊరు చుట్టూ కూడా తెల్లరాళ్ళు ఉన్నాయంట సార్. ఆ ఊరు నాకు కావాలి. ఎలాగైతే ఊరిని లేపేసి ఆ ఊరు నాకు కావాలి. చూసుకుంటాను సార్. ఒకసారి మైనింగ్ ఎక్కడెక్కడ ఉందో చూడండి సార్. మనం ఇక్కడ ఈ కొండకాడ మైనింగ్ చేస్తున్నాం కదా సార్. ఇక్కడ తెల్లరాళ్ళు ఉన్నాయి. అలానే ఇది మొత్తం ఊరు, ఆ ఊరు చుట్టూరు కూడా ఇక్కడ మొత్తం తెల్లరాళ్ళు ఉన్నాయి సార్. మనము ఇప్పుడు మొత్తం మైనింగ్ చేసేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది. చేద్దాం. జనాల సంగతి నువ్వు చూసుకో, పేమెంట్ సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇప్పుడు కాల్ చేసి చెప్తాను. చేసేద్దాం పని. ఓకే సార్. వీడి పేరు కోడిబాబా. వీడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వీడు చేసే పనులకి ఊరి వారు మొత్తం కలిసి వాడికి ఆ పేరు పెట్టారు. వీడు చేసే పనులు చూడండి ఒకసారి. ఎవరు వెళ్ళ కదా. లోపల 2 కోళ్ళు ఉన్నాయి, నీకొకటి నాకొకటి, సరేనా? ఓకే ఓకే. రే కోడి అరుస్తుంది, దాన్ని నోరు మూసి పెట్టరా.
అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న అన్న వద్దన్న వద్దన్న వదిలే అన్న వదిలేన్న వదిలే అన్న ప్లీజ్ అన్న అన్న కాలు ముక్కుదన్న వదిలే అన్న ప్లీజ్ అన్న అన్న ఇంకోసారి చేయడు అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న వద్దన్న వద్దన్న ప్లీజ్ అన్న వద్దన్న కాలు ముక్కుదా అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ ప్లీజ్ వదిలే అన్న ప్లీజ్ అన్న ఇంకోసారి రానన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ఎవరు స్వామి ఇంకోసారి దర్యాపుల్లో కొరక ఈయన పేరు భిక్షుబాయ్. ఈ ఊరికి సర్పంచ్. ఏ పని చేయాలన్నా ముందు ఈయన అడిగి చేయాలి. ఈయన పేరు ధర్మాబాయే. భిక్షుబాయికి స్నేహితుడు. వీళ్ళిద్దరికి దైవభక్తి ఎక్కువ. వీడి పేరు బైరాగి. ఈ మైనింగ్ సిండికేట్లు పార్ట్నర్షిప్లో వీడిది కూడా ఒక భాగం ఉంది. మన పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా, కలెక్షన్ ఎంత వచ్చినట్టుంది? వచ్చిందిలే 1800 కోట్లు. బాహుబలి 2 రికార్డు దాటింది. నెక్స్ట్ దంగల్ మూవీ రికార్డు దాటాలా. మీరు భైరవ అన్నంత మాత్రాన మిమ్మల్ని కాపాడడానికి ఇది గుడి కాదు, దీన్ని ఆడ్డ కాపాడడానికి ఆ గుడిలో ఉన్న దేవుడి వల్ల కూడా. గుళ్ళో దేవుడు దాకా ఎందుకురా? దమ్ముంటే నన్ను దాటి వాళ్ళని తీసుకుని వెళ్ళండిరా. వాళ్ళు మారిపోతున్నారు, వాళ్ళని పట్టుకుంటారు.
ఆ? కళ థు. ఏంటి బాబా రమ్మన్నారంట? నీకు ఒకటి చెప్పాలి. ఏంటి బాబా అది? నువ్వు మైనింగ్కి అడ్డంగా ఉన్నా అని నిన్ను చెప్పబోతున్నారు, జాగ్రత్త. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ కొండ దగ్గరికి కూడా రానివ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొండ కాదు కదా, కొండ అంచులకు కూడా తాకనివ్వను ఎవరిని. నువ్వు ఈ గుడిలోనే పుట్టావు, ఈ గుడిలోనే నీకు మృత్యు ఎదురు చూస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సరే బాబా, వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను. నా జోలికి వచ్చినా గుడి జోలికి వచ్చినా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీ పెద్దనే తెలుసు, మీ వాళ్ళకు కూడా తెలుసు. ఇంకోసారి నా జోలికి కానీ గుడి జోలికి కానీ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. రే, ఇప్పుడు వాడు ఒంటరిగా దొరికాడు. వాడిని చంపకపోతే మన తలకాయ తీసి అన్న చేతిలో పెట్టాలి, తెలుసుగా. వాడిని పోయి లేపేయండి రా. బసవా! నువ్వెళ్ళరా. వేరా, నువ్వెళ్ళరా.
సార్ నేను కొట్టడం వల్ల వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు సార్. ఆ తర్వాత వాడిని అలాగే రూమ్లో వదిలేసి లాక్ చేసి వచ్చేసాను సార్. వాడు మన వాళ్ళందరినీ కొట్టేశాడు సార్. వాళ్ళందరూ పడిపోయారు. ఆ తర్వాత నేను ఒక్కడిని వాడిని కొట్టేసరికి వాడు స్పృహ లేకుండా పడిపోయాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను మీ ఇంటి దగ్గరికి వస్తున్నాను సార్, సరేనా? ఆ బంగారం మొత్తం నాది. ఎవర్రా నువ్వు? సేమ్ ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నావా? నా పేరు ఉడతలు పట్టేవాడు కాదు, నా పేరు కోడి బాబా. బాబా సరే, కోడి పేరు ఎట్టొచ్చింది? మా నాన్న చికెన్ కొడతాడు, అందుకే నాకు కోడి బాబా అని మా ఫ్రెండ్స్ పేరు పెట్టారు. మీ అయ్యే చికెన్ కొడుతున్నాడని నువ్వు దొంగోళ్ళు పడుతున్నావా? ఎందుకు ఇలా అంటావు? నా పేరు కోడి బాబా. నువ్వు కోడి బాబా లెక్క లేవు, కళ్ళు కొండలు దింగేవాళ్ళు లెక్క ఉండవు. ఇద్దరిలో సర్పంచ్ ఎవరు? నేనే సర్పంచ్. అయినా నీకు నాతో ఏం పని? ఈక్షుబాయ్ అని ఒకడు ఉన్నాడు, వాడితో నీకేంది పని? వాడిని కానీ మీరు చంపితే 25 లక్షలు ఇస్తాను. అసలు వాడిని ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు ముందు. అదంతా మీకు అవసరం లేదు. మీరు అసలు చంపుతారా చంపరా చెప్పండి. చంపితే 25 లక్షలు ఇస్తానన్నాను కదా, మీరు చంపుతారా చంపరా? వాడిని ఎప్పుడైనా చూసావా నువ్వు? అయినా నువ్వు వాడి ఫోటో చూడకుండా నా దగ్గరికి వచ్చి చంపమంటున్నావు. ఓ, మీరు అసలు చంపుతారా చంపరా? ఏంటి అసలు మీరు? ఒకసారి వాడి ఫోటో చూపి. ఒక్క నిమిషం. సరే, వాడు ఫోటో పెట్టి ఒకసారి. ఫోటో వచ్చిందా? నాకు ఇష్టం లేకుండా వచ్చిన నన్ను చంపేస్తారు. నాకు ఇష్టం లేదు, నేను పోతా. ఈ నా కొడుకు లేకుతారు. బాయ్, నేను వెళ్ళొస్తా. రేయ్, వాడిని పట్టుకొని వచ్చి కట్టేయండిరా. నీ దండ పెడతా అన్నా, నీ కాలు మొక్కుతున్నా అన్నా, నీ దండ పెడతా అన్నా. నన్ను వదిలేస్తే మీకు 5 లక్షలు ఇస్తానన్నా ఒక్కొక్కడికి. ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా నీ దండం పెడతా అన్నా, నీ దండం పెడతా వదిలేయండి అన్నా. నొప్పులు వస్తుందన్నా, వదిలేయండి అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, కట్టేయొద్దు నాన్న, నొప్పనా అన్నా. నేను తెలియకుండా వచ్చినన్నా, వదిలేయండి అన్న ఇదొక్కసారికి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నీ దండం పెడతానన్నా, వదిలేయండి అన్నా. సార్ వదిలేయమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అన్నా నీ దండం పెడతానన్నా, వదిలేయన్నా ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా, మీ దండం పెడతానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఏందన్నా మీరు ఇలా కట్టేస్తారు? అన్నా ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. నువ్వు మనిషి ఎవరో తెలియకుండా వచ్చి నన్ను చంపడానికి నాకే సుపారీ ఇచ్చేంత మొగోడు వారు. నీకొచ్చనా? ప్లీజ్ అన్నా, వదిలేండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. నన్ను చంపడానికే వస్తావారా నువ్వు?
అబ్బా తెలియకుండా వచ్చిన అబ్బా ప్లీజ్ అన్న వదిలేయన్న. నీ ఉడతలు పట్టే ముఖానికి కళ్ళజోడు అవసరం అంటారా? ఇంకోసారి మనిషి ఎవరో తెలియకుండా వచ్చి సుపారీలు గపారీలు ఇచ్చావనుకో తాట తీస్తా. నన్ను చంపడానికి నాకు అడిగే సుపారీ ఇవ్వడానికి వస్తావరా? ఇంకొకసారి నా దగ్గరికి కనుక కనపడితే కాళ్ళు చేతులు విరిచేస్తా. ప్లీజ్ అన్న వదిలేయన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, ఇది ఒక్కసారి వదిలేయండి అన్న, అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, ఇది ఒక్కసారి వదిలేయండి అన్న, అన్న ఇంకోసారి రానన్నా. రేయ్ పోయి వీడికి కోటింగ్ ఇచ్చి పంపిండ్రా. వాడిని తీసుకొని బయట పారేయండిరా. నేను